విజయంలోని రహస్యం. మహాభారత యుద్ధంలో గురువైన ద్రోణుడు, శిష్యుడైన అర్జునుడు ముఖాముఖిగా తలపడుతున్నారు. ద్రోణాచార్యుని బాణాలను అర్జునుడు మధ్యలోనే పడగొడుతున్నాడు. అర్జునుడి బాణాల దాటికి ద్రోణుడు గాయాల బారిన పడుతున్నాడు. అర్జునుడి శక్తిని చూసి దుర్యోధనుడు ద్రోణుడిని అడిగాడు. యుద్ధంలో గురువు ఓడిపోతున్నాడు, శిష్యుడేమో విజయం సాధించడానికి కారణమేమిటి? ద్రోణాచార్యుడు దుర్యోధనుతో, నేను ఎక్కువ కాలం రాజభవనంలో సౌకర్యాలను అనుభవిస్తూ గడిపాను. అభ్యాసం లేనందున నా శక్తి క్షీణించింది. అయితే అర్జునుడు నిరంతరం కష్టాలను ఎదుర్కొంటూ గడిపాడు. అతని అభ్యాసం అతడి శక్తిని మరింత పెంచింది. సౌకర్యాలన్న వ్యక్తి తన శక్తిని కోల్పోతాడు. తపస్సుతో నిరంతరం శక్తి పెరుగుతుంది. సంఘర్షణలు, కష్టాలను ఎదుర్కొనేవాడు నిరంతరం క్రియాశీలగా ఉంటాడు. అర్జునుని విజయంలోని రహస్యమదే అన్నాడు.